హాయ్ అండి. ఈరోజు మనం ఉదయం టిఫిన్లోకి గుంట పొంగనాలు చేసుకున్నాం అండి. చూడండి, ఇడ్లీ పిండి కొంచెం ఉందండి. ఇందులో గుంట పొంగనాల కోసమని క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. జీలకర్ర, కొంచెం అంతా ఉప్పు వేసేసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకున్నాం. గుంట పొంగనాలు ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదే గుంట పొంగనాల మొక్కలు దీన్ని కడిగేసుకొని పెట్టేసుకున్నాం. ఇవన్నీ పెట్టేసి ఈ తడంతా పోయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం. ఇలా మొత్తం అన్నిట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం పొంగనాల పిండిని వేసేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం వేసిన తర్వాత మూత పెట్టేసుకున్నాను అండి. చూడండి, వీటిని మనం ఇప్పుడు తిప్పి వేసుకుందాం. చూడండి, చక్కగా గోల్డ్ కలర్లో వేగాయి. చూడండి, గుంట పొంగనాలు చక్కగా వచ్చాయి. చూడండి, గోల్డ్ కలర్లో వేగా. ఇలా తిప్పి వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక నిమిషం ఇలా మూత పెట్టేసుకోండి. చూద్దామండి రెడీ అయ్యాయో లేదో. చూడండి, చక్కగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం.
చూడండి మన గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం కారప్పొడి, ఏదైనా చట్నీ, నిన్న పళ్ళ పచ్చడి తాలింపు పెట్టేసుకున్నాం కదా, దాంతో కానీ తినేసామంటే ఎంతో స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేసాం కదా, ఎంత బాగా ఉన్నాయో చూడండి. లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా పళ్ళ పచ్చడి కారప్పొడితో ఇలా సర్వ్ చేసేసుకున్నాను. ఇప్పుడు తినేద్దాం వీటిని. ఎంతో టేస్టీగా ఉండే గుంట పొంగనాలు రెడీ అయిపోయండి. ఈరోజు మా టిఫిన్ అయితే ఇది. మీరేం టిఫిన్ చేసేస్తున్నారో, మీరేం టిఫిన్ చేశారో ఈరోజు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి గుంట పొంగనాలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.